श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासः सुधास्राविणं तीर्थमभ्यप्रियन्तं तं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన మందిరంలో ప్రతి మంగళవారం జరుపుకుంటున్న శ్రీ సాయి సచరిత ఓవిడ్ గ్రంథ ఆధారిత సత్సంగాలు పాల్గొంటున్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాదపద్మానికి నమస్కరించుకుంటున్నాం. మనం శ్రీ సాయి పునఃపఠనం అనే 5వ అధ్యాయం దర్శించుకుంటున్నాం. కొన్నిసారి మనం ఆపేసరికి బాబా గారు షిరిడీలో 3 సంవత్సరాల పాటుగా షిరిడీలో ఉన్నారు. ఒక బంజరు భూమిని నందనవనంగా ఆయన తీర్చిదిద్దుకున్నారు. ఆ పచ్చిపూడతో నీటిని పోశారు, దాన్ని మనం ప్రస్తావించుకున్నాం. తర్వాత బాబా గారిని 1 సంవత్సరం తర్వాత తిరిగి ఆయన అదే 3 ఏళ్ళు షిరిడీలో ఉన్నారు, అంతర్ధానం అయ్యారు. తిరిగి 1 సంవత్సరం తర్వాత చాంద్ పటేల్ పెళ్లి ఉన్నప్పుడు తిరిగి ఆయన షిరిడీకి రావడం జరిగింది. అలా పునఃపఠనం అయ్యారు. బాబా గారిని అప్పట్లో షిరిడీలో ఉన్నటువంటి సాధువు దేవదాస్ కాంతిదాస్ వారిని కలిసేవారు బాబా గారు. తర్వాత గంగగిరి బాబా, ఆనందరాజు బాబా గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం దర్శిస్తున్నాం. ఇంతవరకు కొన్నిసారి మనం చెప్పుకున్నాం. ఈ గంగగిరి అనే బాబా ఆయన కుస్తీ పోటీలు అంటే మహా ఇష్టం. బాబా గారు కూడా తమిళనాడులో 5 వందల డ్రెస్ చేసుకుని ఆయన కుస్తీ పోటీలు బాగా పడుతున్నాడు బాబా గారు. తర్వాత ఈయన గంగగిరి బాబా ఇతర ఏమైందంటే ఆయన కుస్తీ పడుతూ ఉంటే ఒక వాణి వినిపిస్తుంది, ఆకాశం నుంచి. ఆ వాణి ఏం చెప్పింది ఆయనకి, దేవుడితో ఆడాలి, కుస్తీలు పడుతున్నావు బాగానే ఉంది, కానీ ఆడాల్సింది దేవుడితో ఆడాలి. దేవుడితో ఆడుతూ శరీరాన్ని ఆగేయాలి. శరీరం ఎలాగ అభివృద్ధి, అది మన వయసు రీత్యా వృద్ధాప్య రీత్యా అవుతుంది, లేదా ప్రారంభవశాత్తు అవుతుంది. శరీరం అరగాల్సిందే, శరీరం తగ్గిపోవాల్సిందే. అది అంత ఎవరు తప్పించుకోలేదు. ఆ అరిగేదేదో ఈ ప్రాపంచిక విషయాల కోసం మనం తిరుగులాడుకుంటూ శరీరాన్ని మనం ఆరంభించుకోవడం కాకుండా భగవంతుడి కోసం, భగవంతుడి సాక్షాత్కారం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం భగవంతుడి ప్రీత్యర్థం కర్మలు ఆచరిస్తూ సాధన చేస్తూ శరీరాన్ని యాగం చేసుకోండి అని మన శరీరాన్ని ఆయన చెప్పింది. అక్కడ మాట్లాడతారు. ఆయనకి యోగ్యమైన సమయం వచ్చింది, ఆయనకి వైరాగ్యం ప్రాప్తించింది. యోగ్యమైన సమయం వస్తేనే ఎవరికైనా సరే వైరాగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రాపంచిక విషయాల్లో శరీరం అరవేయడం కాదు, రకరకాల ఆటల్లో అరవేయడం కాదయ్యా. శరీరమే అత్యంత విలువైనది, మానవ శరీరం అత్యంత దుర్లభం. దాన్ని భగవంతుడు ఇచ్చిన దానికి దాన్ని సాధకం చేసుకుంటూ భగవంతుడి కోసం ప్రయత్నిస్తూ అది ఆట సాధన. ఆ సాధనలో శరీరాన్ని అరవేయాలి అని వాణి ఆయన వినిపించింది. అప్పటి నుంచి ఆయన కూడా కుస్తీ పోటీలు మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక సాధనలో నిలిపారు. ఇక్కడ సరైన సమయం వస్తేనే వైరాగ్యం ప్రాప్తిస్తుంది. వైరాగ్యం ప్రాప్తించడమే ఎవరికైనా సరే యోగ్యమైన సమయం. రకరకాల కోరికలు తీవ్రం కాదు, మనకు యోగ్యమైన సమయం వచ్చింది అని అంటే అది వైరాగ్యాన్ని మనం సద్గురు ద్వారా పొందడం ద్వారా మాత్రమే అది మనం గ్రహించాలి. కానీ అందరికీ వైరాగ్యం ఉండదు. భగవంతుడు చెప్తారు మన గీతలో కూడా, భగవద్గీతలో కూడా ఆయన ఎవరినైతే అనుగ్రహించదలుచుకుంటారో వాళ్ళకి ఆయన వైరాగ్యాన్ని ఇస్తారు. కారణం వైరాగ్యం అనేది
అడుగులు ముందుకు పడతాయి. వివేకం అంటే ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అనిత్యాన్ని విడిచిపెట్టి మనసుని నిత్యం వైపుకి మరలించి ఆ నిత్యమైనటువంటి గురువ లేకపోతే భగవంతుడ దేవి దేవతల వాళ్ళ పాదాల వద్ద మన మనసు స్థిరపడేదాకా సాధన చేసుకోవడమే వైరాగ్యం. కాబట్టి వివేకం వైరాగ్యం ఈ రెండు జోడితోనే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. సన్నాగత మనం సాధన చేస్తే అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి యోగ్యమైన సమయం వచ్చింది అని సద్గురు అనుకున్నప్పుడు మాత్రమే వైరాగ్యాన్ని అనుకరిస్తారు. గంగీర్ బాబా అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిందని బాబా గారు మనకు తెలిసిందే. ఆయన ఒక కఫ్ని ధరించి ఉండేవాడు. ఆ కఫ్నీకి సిరుగులు ఉండేవి. ఆ కఫ్ని ధరించేవారు ఎప్పుడు కూడా నిరసన మార్చుకునేవారు కాదు. ఒక గోరు పట్ట ఉండేది. ఆ గోరు పట్ట మీద కూర్చున్నవారు బాబా గారు. ఆ గోరు పట్ట మీదనే పడుతున్నారు. అంత పేదరికంతో మన దృష్టిలో ఉన్నా కూడా ఆయన ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవారు. కాబట్టి పేదరికమే అసలైన రాజరికం. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టమైనది. మహారాజు పదవి కన్నా పేదరికం శ్రేష్టం. పేదరికం అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. కారణం ఏంటంటే అల్లామియా అంటే భగవంతుడు పేదల బంధువు. ధనం చేతులే కొద్దీ భగవంతుడికి దూరం అవుతాం. దాన్ని గ్రహించలేక సాధారణంగా ధనం ఎంత చేకూరితే మనం సుఖంగా ఉండగలం అనే మానవ సహజంగా అనుకుంటూ ఉంటాం. కానీ చక్కగా మనసు పెట్టి మన చుట్టూ జరుగుతున్న వాటిని కానీ లేదా మన సొంత అనుభవాలు కానీ మనం వేరే చేసుకుంటే ధనం అవసరమే. అది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే భగవంతుడు ద్వారా ఉండగలిగితే ధర్మబద్ధంగా మనిషి ప్రశాంతంగా ఉండగలం. దాని నుంచి అదన భక్తులు కనుక ధనాన్ని గురి చేసుకునే ప్రయత్నం చేస్తే మనసాన్ని కోల్పోవడం రకరకాల సమస్యలు. కాబట్టి అల్లామియా భగవంతుడు ఎప్పుడు కూడా పేదల బంధువు. కాబట్టి పేదరికమే అసలైన రాజరికం ఒక మాట మనకు సత్యాన్ని చెప్తుంది 5వ అధ్యాయం. ఇంక తర్వాత మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన అధ్యాయంలో బాబా గారు ప్రతిరోజు సాయంత్రం షిరిడీలో ఉండే అన్ని హిందూ దేవాలయాలను, జైన దేవాలయం కానీ, విదేశాలు కానీ, శివాలయం కానీ వీటన్నింటిలో ఆయన దీపారాధన చేసేవాడు. దీపం వెలిగించేవాడు ప్రతిరోజు సాయంత్రం. అలాగే మసీదులో కూడా ఆయన దీపాలు వెలిగించేవాడు. మట్టి ప్రజలు పెట్టేవాడు. అందులో గుడ్డ పీలికలతో ఒత్తులు చేసేవాడు. దాన్ని గుర్తున్నట్టు మళ్ళీ దురుతో చేసే ఒత్తులు కూడా కాదు. పాత గుడ్డ పీలికి ఇలా చుట్టి దాన్ని ఒత్తిలాగా వచ్చేవారు బాబా. మరి నూనె కావాలి కదా. ప్రతిరోజు సాయంత్రం ఆయన రేపు డాబా చూసుకుని నూనె వర్తకులు, నూనె వ్యాపారం చేసుకుని ఉండేవారు. వాళ్ళ దగ్గర స్వయంగా వెళ్ళేవారు. ప్రతిరోజు వెళ్ళి వెళ్తే వాళ్ళు నూనె ఇచ్చేవారు. అలా చక్కగా అలా అనుకుంటూ నూనె తీసుకొచ్చేవారు. వచ్చి ప్రజల్లో నూనె పోసి ఆయన దీపాలు వెలిగించేవారు. బాబా గారికి దీపోత్సవం అంటే చాలా ప్రీతి అని రాస్తారు. ఏమంటారు బాబా గారికి దీపోత్సవం ఎందువల్ల ప్రీతి? అసలు దీపాలు వెలిగించడం అనేది ఏది తెలియజేస్తుంది మనకంటే దీపం సద్గురు తత్వానికి ప్రతీక. కారణం ఏంటంటే ఎంత చీకటిగా ఉన్న గదిలో కూడా చిన్న చీకటి అనుకున్నాం గదిలో. అక్కడ చిన్నపాటి మనం చిన్న ప్రమిద చిన్న క్యాండిల్ వెలిగిస్తే ఆ దీపం ఏ మేరకైతే తన కిరణాలను ప్రసరింప చేస్తుందో అంతవరకు కూడా చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి సద్గురు కూడా అలాంటి జ్యోతి జ్ఞాన స్వరూపం. సద్గురువును ఆశ్రయిస్తే ఎవరైతే సద్గురువును ఆశ్రయించారో వాళ్ళలో ఉన్న అజ్ఞానం మన చీకటిని పాల్గొలుగుతారు. కాబట్టి సద్గురు జ్ఞాన స్వరూపం, జ్ఞానానికి ప్రతీక సద్గురువు. అలాగే దీపం కూడా చీకటిని పాల్గొలుగుతుంది. కాబట్టి దీపం అనేది సద్గురు తత్వానికి ప్రతీక. అందుకని బాబా గారు తెలియజేస్తున్నారు మనకు, అయ్యా సద్గురువుని ఆశ్రయించండి, మీరు ఉంటే చీకటి అజ్ఞానం తొలగించుకోండి అని తెలియజేస్తున్నారు. సరే బాబా గారు ప్రతిరోజు దీపాలు వెలిగిస్తున్నారు కదా, ప్రతిరోజు నూరిస్తున్నారు. వీళ్ళు కూడా బాబా గారిని అప్పట్లో సిటీలో చాలా మంది పిచ్చిపక్కి అని పిలిచేవాడు. పిచ్చిపక్కి అప్పుడప్పుడు ఆయన మాట్లాడుకుంటుండేవాడు.
మనందరూ నూనె భక్తులు అందరూ ఆలోచిస్తున్నాం, ఏంటైనా రోజు వస్తున్నాడు, మరి రోజు మనం నూనె ఇస్తున్నాం, మనందరూ నూనె ఇస్తుంటే నేను పోయి దీపాలు వెలిగిస్తున్నాడు. ఒకరోజు అందరూ కూడా కలుపుకొని ఈరోజు మనం నూనె ఇవ్వము, ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఎలా దీపాలు వెలిగిస్తాడో చూద్దాం అని అంటున్నాను. మనిషి నైజం ఇలాగే ఉంటుంది. ఎందుకో చెప్తాను చివరికి. సరే బాబా గారు యథావిధిగా వీటిలో పంపించుకొని ప్రతిరోజు వచ్చేలాగానే నూనె కోసం వచ్చాం. అందరూ కూడబడుతున్నారు కదా మరి, కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చినా కూడా బాబా నూనె లేదు, బాబా నూనె లేదు, ప్రతి ఒక్కరిదే మాట చెప్తూ వస్తున్నారు. నూనె ఇచ్చినప్పుడు బాబా గారు అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా అన్నారు. ఈరోజు నూనె లేదని చెప్తున్నప్పుడు కూడా అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా, అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఇదే మాట్లాడుతూనే వెళ్ళారు. ఎవరు నూనె లేదు. ఒక భిక్షకుడికి ఒక విరాగికి ఉన్న ప్రధానమైన తేడా ఇది. ఇది మన అనుభవమే చెప్తుంది. చిన్నతనంలో కూడా చాలా మంది భిక్షగాళ్ళు ఇళ్ళకి వస్తుండేవాడు, అమ్మ కావడం వచ్చేవాడు. సరే మన ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు ఇస్తే సంతోషంగా వెళ్ళేవాడు. ఇవ్వనప్పుడు వాడు గుణుకుంటూ పోవడం చాలాసార్లు చూశాను. గుణుకుంటూ పోతాం, ఇంకొంతమంది అయితే తింటూ పోతాం. అలా ఉంటారు భిక్షకుడు సంగతి. కానీ ఈయన విరాగి అంటే భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో, భగవంతుడిపై ఆధారపడి భగవంతుడి ప్రీత్యర్థమే కార్యాలు చేసేవాడు, భగవంతుడి కోసమే శరీరాన్ని సమర్పించుకునేవాడు. అలా విరాగి ఉంటాడు. కాబట్టి విరాగి ఎప్పుడు కోపం రాదు. నూనె ఇచ్చినప్పుడు అల్లా అచ్చాకరేగా అన్నాడు, ఈరోజు నూనె ఇవ్వనప్పుడు కూడా అల్లా అచ్చాకరేగానే అంటున్నాడు. సరే సాయంత్రం ఎవరు నూనె ఇవ్వలేదు, బాబా గారు మసీదు పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా నూనె కదా, నేను ఎలా వెలిగిస్తారో చూద్దాం అనుకున్నారు కదా. అందరూ వచ్చి ఆ పెట్టె చుట్టూ నిలబడి నేను ఏం చేస్తారా అని చూస్తున్నాను. సరే చూశారు బాబా గారు, రేపు డబ్బాలో ఎక్కడో అడుగులో ఒక్క చుక్క నూనె ఉంది. ఆ ఒక్క చుక్క నూనెతో ఏం దీపాన్ని వెలిగిస్తారైనా? దాంట్లో కొద్దిగా నీళ్ళు పోశారు, మట్టి కొట్ట ఉన్న నీళ్ళు. దాన్ని ఆయన బ్రహ్మార్పణం చేశాడు. ఎలా? దాన్ని స్వీకరించారు. కొద్దిగా నీళ్ళతో కలిపినటువంటి నూనెని. బ్రహ్మ ఎక్కడున్నాడు? బ్రహ్మార్పణం చేశాడు బాబా అని రాస్తాడు అక్కడ. ఆ నూనె స్వీకరించింది బాబా గారే, ఒక డ్రాప్. కాబట్టి అక్షరాధాయన పరబ్రహ్మ అని మళ్ళీ ఒకటి మనం గ్రహించాలి. ఆ అధ్యాయం మనం పారాయణ చేస్తున్నాం. సరే బాబా గారు స్వీకరించారు. తర్వాత ఒట్టి మంచినీళ్ళు పోశారు రేపు వెళ్ళి యథావిధిగా ఆ మట్టి పెడతల్లో ఆయన గుడపెరికి చుట్టి మళ్ళీ గుర్తుల్లాగా పెట్టేశాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, గుడపెరికి పెట్టాడు బాగుంది, నూనె లేకుండా ఏం చేస్తారో చూద్దాం. ఆయన అన్నింటిలోనూ మంచినీరు పోశారు. బాబాని వారు పిలుస్తున్నారు, వాడు ఎక్కువ పిచ్చి దగ్గర పిలుస్తున్నారు. మరి దీపాలు వెలిగిస్తారంటే నూనె పోయాక మరి ఒట్టి నీళ్ళు పోస్తారా? మా ఒట్టి నీళ్ళు పోసినప్పుడు ఏమన్నాడు మనల్ని? పిచ్చోళ్ళని అంటారు కదా, వాళ్ళు అదే అనుకున్నారు. పిచ్చాయన చూడు నీళ్ళు పోస్తున్నాడు, ఆయన పిచ్చాయన కాదు. నీళ్ళు పోసాడు, దీపం వెలిగించాడు, ప్రజలు వెలిగాయి. గంట కాదు, రాత్రి అంతా వెలిగాయి. ఎలా వెలిగాయి? నీటితో. మరి మనం చెప్తున్నాం కొద్ది సత్సంగంలో, పచ్చికొండతో సాయంత్రం వరకు నీరు పోసినటువంటి హస్తస్పర్శతో నీటి కూడా సడగడం పోయింది. ఇదే సింపుల్. దీన్ని గ్రహించాల్సింది ఇది. మనం ఎలాగైతే పచ్చికొండకి ముక్కలు ఇచ్చుకోవాలి, పగిలిపోవాలి, దాని సహజమైన పచ్చితనం. కానీ బాబా గారి స్పర్శలో సాయంత్రం వరకు బాబా గారు నీరు పోసినప్పటికీ, సహజంగా పచ్చికొండ అయినప్పటికీ దానికి కాల్చడం కూడా ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి వచ్చింది. అంటే పూర్తిగా తన సహజ గుణానికి వ్యతిరేకమైన శక్తి వచ్చింది బాబా గారి స్పర్శ ద్వారా. అది మనం చెప్తున్నాం పరివారం. ఇప్పుడు కూడా అదే శక్తి. నీకు కూడా సహజ గుణం ఏంటి? మంటని ఆపుతుంది. కానీ బాబా గారి కరస్పర్శతో నీ మంటని సహజంగా ఆర్పే శక్తి ఉన్నటువంటి గుణం ఉండేటువంటి నీటికి ఇప్పుడు దీపాన్ని వెలిగించే శక్తి వచ్చింది. అది బాబా గారి కరస్పర్శ. సద్గురు స్పర్శలో ఉంటే అసలు పొందలేదు ఏది లేదు. ఆయన దృష్టిలో వాళ్ళు ఉంటే చాలు, జీవితం దాన్నే ఉంటాయి. కాకుంటే ఇదిగో వీళ్ళ మాదిరి అహంకారం ఉండకూడదు. రాత్రంతా దీపాలు వెలిగాయి. ఇప్పుడు భయపడాలి. అమ్మో ఏదో మనం పిచ్చి దగ్గర అనుకుంటున్నాం, నేను ఆ పిచ్చాయని కాదు, దగ్గర చాలా శక్తులు ఉన్నాయి,
అందరి పట్ల సమభావం ఉండే బాబా ఆయన మిత్రులైనా శత్రువులైనా ఒకరే. అసలు మనల్ని వేరనుకుంటే కదా మన మీద కోపం కానీ లేకపోతే తాపంగా రావడానికి. ఆయన ఎవరిని కోపడలేదు, ఆయన ఎవరి పట్ల రాగద్వేషాలు లేవు, అబద్ధం చెప్పదు అని మాత్రం చెప్పారు బాబా. అప్పటి నుంచి అది తొలిసారి షిరిడీలో బాబా చేసినటువంటి లీల. తొలిసారి చేశారు ఆయన. బహుశా అది 1892 సంవత్సరంలో చేసి ఉండాలి, సంవత్సరం పరంగా. అప్పటి వరకు ఆయన పిచ్చి విగ్రహాలు తినేవాళ్ళు కదా, ఇప్పుడు భయపడ్డారు. ఇప్పటి నుంచి షిరిడీ ప్రజలందరూ కూడా క్రమక్రమంగా మసీదుకి వెళ్ళి బాబా గారికి నమస్కారం చేసుకునే అలవాటు ఈ ఏళ్ళ తర్వాతనే ప్రారంభమైంది. కారణం అప్పటిదాకా ఆయన దగ్గర పోయేవాడు కాదు, ఇచ్చారంటే పోయేవాడు కాదు, ఒకరిద్దరు తప్పించి. మనిషికి ఉండే ఉండాలి భక్తి కానీ భయం కానీ, అప్పుడే మనిషి పద్ధతి ఉంటాడు. అంటారు పెద్దాడు భక్తి అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. భక్తి ఎలా లేదు. ఇప్పుడు భయం కలిగింది. భయం కాకుండా అమ్మాయిన సిద్ధుడు చాలా శక్తులు ఉన్నాయి, మన కనుక ఈయన మాట వినకపోతే ఆయన ఏ భక్తులు అవుతామో అని ఇప్పటి నుంచి భయపడి వెళ్ళి మసీదులోకి వెళ్ళి బాబా గారికి ప్రతిరోజు నమస్కారం చేస్తున్న అలవాటు ఈ నేల తర్వాత ప్రారంభమైంది. ఇక్కడ మనిషి సహజగుణం ఎలా ఉంటుందంటే, సద్గురు సహజగుణం ఆయనతో స్పర్శగా ఉంటే చాలు, పక్కతులైన మనుషులకైనా పక్కతులు ఇస్తాను, ఇదో నీటితో దీపాలు వెలిగించాను, పచ్చిమంతో నీటిని పోసాను, బజర్ భూమిని నేను అందరంగా నేను తీర్చిదిద్దుకున్నాను అని చూపించినప్పటికీ, స్పష్టంగా తెలుసుకున్నప్పటికీ మన సహజగుణం ఎలా ఉంటుందంటే, వీళ్ళు నూనె ఇస్తేనే ఆయన దీపాలు వెలిగిస్తున్నారు అనుకున్నారు ఇక్కడ. కానీ ఈరోజు వీళ్ళు నూనె ఇవ్వలేదు కదా, అందరూ కూడబడుతుంది. మరి ఇప్పుడు ఆ దీపాల కార్యక్రమం ఆగిందే లేదు. కాబట్టి సద్గురు కార్యం అది దీపాలు వెలిగించడం అని. ఆయన కార్యాన్ని ఆయన చేసుకోగలరు, ఆయనకు నూనెతో అవసరమే లేదు, ఆయన నీరు చాలు. కానీ ఇప్పటి వరకు సద్గురు చేసేటువంటి ఒక సేవలో, ఆ కార్యంలో వీళ్ళందరికీ భాగస్వామ్యాన్ని కలిగించాడు ఆయన. దాన్ని గ్రహించాలి మనం. కానీ బాబా గారు మందిరం ఏర్పాటు చేయదలుచుకోకుండా, లేదా మందిరం ఇంకోటి డెవలప్ చేయాలనుకున్నా, ఇంకో కార్యక్రమం చేయదలుచుకోకుండా, ఎవరైనా సరే మనం కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఆయన చేసుకోగలరు ఎవరో ఒకరి ద్వారా. అది మనమే చేస్తున్నాం, మన వల్ల అవుతుంది అలా అహంకారం మనకు కూడదు. వారిలో కూడా ఆలోచన రాదు. కారణం ఏంటి? ఆయన అన్నింటికీ సమర్థుడు. దేన్నైనా సరే ఆయన చేసుకోగలరు స్వయంగా. ఇక్కడ కూడా నూనె అవసరం లేకుండానే దీపాలు వెలిగించడానికి శక్తి కలిగి ఉంది కూడా. అప్పటి వరకు తమ కార్యంలో వీళ్ళందరికీ భాగస్వామ్యాన్ని కలిగించారు. తద్వారా వీళ్ళ కర్మలు ఆయన తొలగించారు. సద్గురు సేవలో పాల్గొనడం చిన్న విషయం కాదు. ఆయన అనుగ్రహం ఉంటేనే మనకు అవకాశం వస్తుంది. ఎవరు ఏ సేవ చేస్తున్నామో మనకు తెలుసు. ఇవన్నీ ఆయన సంకల్పంతో మనకు శక్తి వచ్చింది, ఆయన జరిపిస్తున్నారు. అంటే మనం చేస్తున్నాం, మనం లేకుండా జరగదు అనేక. వీళ్ళందరూ కూడబోతు భూమి వద్దన్న దీపాలు వెలిగించారా లేదా బాబు. కాబట్టి అటువంటి అహంకారం కాగలదు. అందుకే బాబా గారి గురించి మాట్లాడుతూ, బాబా గారంట ఆయన అహంకారం వాసన సహితంగా అహంకారాన్ని, నానావిధ వృత్తులను, ప్రాపంచిక ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను ఆయన సమగ్రంగా తులిలో ఆహుతి చేశారు. తులిలో జ్ఞానాభిమానం అనే శబ్దం ఆయన వివరించారు. బాబా గారికి అహంకారం లేదు. ఆయన నోటుకుండా ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే ఉచ్చారణ జరుగుతూ ఉండేది. సాక్షాత్తు భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిలో భగవంతుని చూస్తూ, ప్రతి ఒక్కరికి పరోపకారం చేస్తూ నిత్యమైన భగవంతుడి నామస్మరణలో ఉన్నారు. ఆయనే అంత స్మరణలో ఉన్నప్పుడు మనలాంటి దోస్తులు సాధారణం మన ఎల్లప్పుడూ కూడా నామస్మరణలో ఉండి తీరవలసిందే. నామస్మరణ అతి మంచి సాధనం, సులువుగా చేసుకోగలిగినటువంటి సాధనం అని ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఆ రోజుల్లో జవహర్ అలీ అని ఒక ముస్లిం ఆయన మేధావి, ఆయన అహ్మదాబాద్ నుంచి వచ్చి రాష్ట్రాల్లో ఉండేటువంటి వీరభద్ర స్వామి దేవాలయం మీద ఖాళీ జాగా ఉంటే అక్కడ కృష్ణ వేశాడు. ఆయన ఖురాన్ చాలా బాగా వచ్చాడు, ఖురాన్ శరీరం చాలా బాగా చెప్పేవాడు.
సబ్జెక్ట్ ఉన్నాడు ఖురాన్. ఆయన చాలా సరళంగా చెప్తుంటే హిందూ భక్తులు కూడా చాలా మంది ఆకర్షించబడి ఆయన శిష్యులయ్యారు. రంతా అంటే ఇంచుమించు ఒక 3 బయట ఉంటుంది. 4 కిలోమీటర్ ప్రాబ్లం ఆటోలో పోతే 10 నిమిషాలు. వీరభద్ర స్వామి గురించి ఇప్పుడు కూడా ఆ పక్కన ఆయన ఈద్గా నిర్మాణం చేశాడు. సో ఈద్గా నిర్మాణం చేస్తున్నాడు. చాలా మంది ఆయన మాటలు విని ఆయనకి భక్తులయ్యారు. సరే ఈద్గా కన్స్ట్రక్షన్ చేస్తూ నిర్మాణం చేస్తూ ఏదో ఆయన వీరభద్ర స్వామికి అపచారం చేశారు అని ఆ ఊరి వారు కనిపించింది. ఆయన తరివేశాడు. ఏదో చేశాడు, ఆయన తరివేశాడు. తరివేస్తే ఆయన రంగారెడ్డి షిరిడీకి వచ్చాడు, మసీద్కి వచ్చాడు, బాబా గారిని చూశాడు. వీడి బాబా గారికి ఏమన్నాడు ఆయన, నేను నీ గురువుని అన్నాడు. బాబా గారు ఏమన్నారు, అవును నేను నీ శిష్యుడిని అన్నాడు. అయిపోయాడు. ఎలా గురువు అయ్యాడు ఆయన? బాబా గారికి ఎలా గురువు అయ్యాడు ఆయన తెలియదు మనం. ఆయనకి ఆయన వచ్చి జవాబాలి అయ్యా నేను గురువు నా అబ్బాయి అన్నాడు. బాబా గారు కూడా నిజంగా నేను శిష్యున్నాను. ఆ కారణం కాదు, ఒక గురువుకి శిష్యుడు ఎలా సేవ చేసుకోవాలో అలా సేవ చేసుకున్నాడు. ఆయనతో పాటు ఉండేవారు. ఆయన నీరు కూడా మోసేవారు. షిరిడి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, ఎక్కడి జవహర్లాల్, ఎక్కడి సాయిబాబా? అంటే జవహర్లాల్లో ఉండే అవగుణాలన్నీ బాబా గారు తెలుసు. అంటే గురువులో ఉన్న అవగుణాలు శిష్యుడికి పూర్తిగా తెలుసు. కానీ శిష్యుడిలో ఉన్న గొప్పతనం గురువుకి తెలియదు. అటువంటి గురు శిష్యులైనారు. ఆయనేమో బాబా గారేమో సాక్షాత్ శిష్యుడు, ఆయన కూడా సాక్షాత్ పరబ్రహ్మమూర్తి. మరి జవహర్లాల్ ఏమో భ్రమణతో కూడిన గుమ్మడి పండు. గుమ్మడి పండు ఎలా ఉంటుంది? పెద్ద గుండు సైజు కనబడ్డ లోపల పోలే కదా. అలా ఆయన పైన పెద్దగా పండుతులా కనబడుతున్న ఖురాన్ షరీఫ్ చదువుతూ లోపల సబ్జెక్ట్ లేదు అని అర్థం. అయినా సరే ఆయన గురువుని అన్నాడు, ఈయన శిష్యుని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఒక గురువుకి శిష్యుడు ఎలా సేవ చేయడంలో చేసుకున్నాడు. ఆయన రంతాలం అంటే రంతకి వెళ్ళేవారు. వీళ్ళు కొన్ని రోజులు మళ్ళీ రంతాలో ఉన్నారు. అంటే రంతపడి తరలిసినా కూడా ఈయన బాబాను సపోర్ట్గా తీసుకెళ్ళాడు. సాయిబాబాను చూసి ఆ ప్రజలు మళ్ళీ ఈయన జోలికి రాదు, జవహర్లాల్ జోలికి. కానీ బాబా గారి సపోర్ట్తో ఈయన మళ్ళీ రంతాలను చచ్చివేసే ప్రయత్నం చేశాడు. సరే, షిరిడి ప్రజలకు అర్థమైంది, అదే ఈయన సాయిబాబా తీసుకెళ్ళిపోయాడే, బాబా గారు మన ఊళ్ళో ఉంటే బాగుంటుంది కదా అని అందరూ కలుసుకుని బాబాను తీసుకుందామని రంతాకు వెళ్ళారు. బాబా గారితో మాట్లాడుతున్నారు, అయ్యా షిరిడి పెట్టిపోదామని. వెళ్ళేవాడు, మీరు నా గురువు, నన్ను విడిచిపెట్టడు అన్న. ఆయన చాలా కోపిష్టి. ఇప్పుడు దేవుడు బయటకు పోయినాడు. ఆయన కొంచెం చూస్తే మీ మీద మండిపడతాడు. ఆయన క్రోధం కూడా కోపం కూడా చాలా కఠినంగా ఉంటుంది. మీరు వెంటనే షిరిడి బాట పట్టండి, ఆయన వస్తాడు అంటున్నాడు. ఆయన రావడం జరిగింది. వచ్చి చూశాడు, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? ఓహో, ఈ కుర్రాడు కోసం వచ్చారా? అదే కుదరదు, ఆ కుర్రాడు నా దగ్గరే ఉంటాడు అని అంటూ మీరు అందరూ గట్టిగా అడిగారు, ఏం లేదు షిరిడి తీసుకెళ్తాం అంటే, సరే అట్లయితే నన్ను కూడా మీ వెంట షిరిడికి తీసుకెళ్ళండి అని ఒక షరతు పెట్టాడు. అప్పుడు మళ్ళీ ఆయన కూడా మళ్ళీ జవహర్లాల్తో కలిసి బాబా గారు మళ్ళీ షిరిడికి రావడం జరిగింది. ఇక్కడ గురువు శిష్యుడు ఎలా ఉంటారని చెప్తూ, ఆ గురు శిష్యుల బంగారం చెప్తూ భక్తులు ఎలా ఉంటారంటే, బంగారము దాని వెలుగు వేరు చేయగలమా? చేయలేము. దీపము దాని వెలుగు వేరు చేయగలమా? చేయలేము. అలా ఉండాలి గురువు శిష్యుడు అంటే. అలా ఉండాలి గురువు శిష్యుడు అంటే. సహనావతు సహనోగుణ సహవిద్యం కరవావే తేజస్వినావాది తమస్సు మా విషావే. అలా ఇద్దరు కూడా పరస్పరం అత్యంత ప్రేమతో సహనంగా ఉంటూ గురువు ద్వారా శిష్యుడు మానసిక పరిపూర్ణతని సంతరించుకునే ప్రయత్నం చేస్తే గురువు యొక్క పరిపూర్ణత శిష్యుడి ద్వారా ఒకటవుతుంది. అది నిజమైన గురు శిష్యుల మధ్య. సరే, జవహర్లాల్ ఏమో ఈయన ఆయనకి పెద్ద శ్రమ లేకుండా బాబా గారు లాంటి వ్యక్తి ఆయనకి శిష్యుడయ్యారు. సరే, ఇద్దరు షిరిడీలో కొన్ని రోజులు ఉన్నారు. అప్పట్లో దేవిదాస్ అనే సాధు షిరిడీలో ఉన్నారు కదా. ఆ దేవిదాసు ఆయన బాబా గారు షిరిడీకి పెళ్లి వాళ్ళతో రావడానికి ముందే ఒక 12 ఏళ్ల ముందు ఆయన షిరిడీకి వస్తున్నారు.
ఆయన చాలా మంచి గిరాకీ. ఆయన చాలా మందికి అక్కడ వెంకటేశ్వర స్తోత్రం అక్కడ నేర్పించేవాడు, అక్షరాలు పట్టు మీద రాయించేవాడు. అలా ఆయన కొంతమంది శిష్యులు ఆయన తయారయ్యేవారు. వీళ్ళందరూ మాట్లాడుకొని ఈ దేవిదాస్కి తర్వాత ఈ జవహర్ అలీకి మధ్య ఒక శాస్త్ర చర్చ పెట్టారు. చర్చ శాస్త్రంలో చర్చ పెడితే జవహర్ అలీ పండితుడు అంటే ఆయన ఖురాన్ గురించి బాగా చెప్పలేదు, కానీ గిరాకీ కాదు, అహంకారం. దేవిదాస్ ఈయన పూర్తిగా గిరాకీ. కాబట్టి ఒక గిరాకీకి ఒక పండితుడికి మధ్యలో జరిగినటువంటి శాస్త్ర చర్చలో సహజంగానే గిరాకీ పిలుస్తారు. ఇది చర్చ. చర్చ వేరు, రచ్చ వేరు. చర్చ తిప్పిస్తా, రచ్చ అంతే కదా. తేడా ఏంటంటే టీవీ ఛానల్స్లో చర్చల పేట రచ్చ జరుగుతుంది, అది రచ్చ. డిబేట్స్ అంటారు, అది రచ్చ. కారణం ఏంటి? చర్చకి వాదోపవాదానికి తేడా ఏంటంటే వాదోపవాదంలో నాది తప్పని తెలిసిన నాకు రైట్ అనే మాట్లాడుతుంటా. ఎదుటి వాడు కూడా వాడు తప్పని తెలిసిన వాడి వర్షన్ రైట్ వాడు మాట్లాడుతూనే ఉంటాడు. అది వాదోపవాదాలు, ఇది రచ్చ. దీంట్లో ఒక్కరి అభిప్రాయం మనం గౌరవించే పని లేదు, అది వృధా. కానీ శాస్త్రపర చర్చ ఎలాంటిదంటే ఒక చర్చ జరిగిన తర్వాత మనం చెప్పిన దానికన్నా ఎదుటివాడు చెప్పింది శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడు ఎదురుదాన్ని మనం అంగీకరించాలి, ఒప్పుకోవాలి. అయ్యా నేను చెప్పింది కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నాను, నాకు ఇప్పటిదాకా తెలియలేదు ఇది అని ఒప్పుకోవడం. ఇది శాస్త్రపర చర్చ. ఇది ఎప్పుడు మంచిది, ఇది ఉండాల్సినటువంటిది శాస్త్రపర చర్చ. ఆ చర్చ జరిగింది షిరిడీలో. జరిగిన తర్వాత ఆయన్ని తగలేశారు, ఓడిపోయాడు కదా జవహర్ అలీ. ఆయన మళ్ళీ ప్రజలు తగలేశారు, ఆయన వైజాగ్ వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే అప్పటి వరకు బాబా గారు కూడా ఈయనకేం తెలియకపోయినప్పటికీ జవహర్ అలీకి నేను గురువుని అన్నాడు ఆయన, తర్వాత నేను శిష్యుడు అన్నాడు ఈయన. కాబట్టి గురువులో ఈయన అవ్వడానికి ఉన్నప్పటికీ ఎప్పుడు గురువు తప్పుడు గురువు చెప్పకుండా గురువు ఏం చెప్పారో ఆ యోగ్యతని అయోగ్యతని ఆలోచించకుండా గురువు ఆజ్ఞను ఆయన పాలిస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఆయన తగలేశ్వర వైజాగ్కి జవహర్ అలీ కొన్ని ఏళ్ళ తర్వాత ఆయన మళ్ళీ షిరిడీకి వచ్చారు. అప్పటికి బాబా గారికి ఎంతోమంది భక్తులు వస్తూ పోతూ ఆయన ఆల్మోస్ట్ అప్పటికే దేవుడిలాగా ఆరాధిస్తుంటే ఇప్పుడు ఆయనకు అర్థమైంది అది చేసిన తప్పు. అదే ఇంత పెద్ద మహాత్ముడు అయినా నేనంత పొరపాటు చేశాను, నేను గురువుని అన్నాను, మా అబ్బాయి నా శిష్యుని అన్నాను, ఎన్ని సేవలు చేయించుకున్నాను అబ్బాయి చేత అని ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. వెళ్ళి మసీదులోకి దర్శనానికి వెళ్తే బాబా గారు కూడా ఆయన ముందు ఎంత మర్యాద ఇచ్చారో అంతగానే ఆదరించారు. ఎదుటి వాళ్ళలోని తప్పుల్ని బాబా గారు గుర్తించుకోవాలి. ఆయన ఎత్తి చూపు ఆ తప్పును చూపించేసి ప్రక్కన పెట్టడం. కాకపోతే మనం చేసే తప్పు మనకే అర్థమయ్యేలా చేస్తాం. అలా తెలియజేస్తూ మనం తప్పులు మనం తొలగించుకునేలా ఒక శిక్షణ ఇస్తాం. అదే శిక్షణ ఇచ్చారు ఇక్కడ ఈ జవహర్ అలీ కూడా. ఇప్పుడు ఆయన తప్ప ఆయనకు అర్థమైంది, ఆయన ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపంతో అతడు పరిశుద్ధుడయ్యాడు. కొద్ది రోజులు షిరిడీలో ఉండి ఆయన వాటికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనం? ఈ జవహర్ అలీ, బాబా గారు, ఈ గురు శిష్యులు విషయం ఏంటంటే అహంకారం. ఇప్పుడు నేను ఈ గురువు అనగానే బాబా అడగచ్చు ఆయన, నువ్వు నాకు ఏ విధంగా గురువు అయినావయ్యా, నువ్వు నాకేం నేర్పించావు అని అడగచ్చు. కానీ అలా అడగ సరే అన్నాడు. ఎప్పుడైతే సరే అన్నాడో ఆయన గురువైన శిష్యుడయ్యాడు. బాబా చెప్తారు ఆయన గురువు పదవి ఆయనది, మన శిష్య పదవి మనది. అంతే. ఆయన గురువుగా ఆయన ఎలా ఉన్నారో వదిలేస్తాం. మనం శిష్యుడికి ఒప్పుకున్నాక శిష్యుడు ఏం చేయాలో దాన్ని చేయాల్సిందే. ఎందుకని బాబా గారికి శరీరాభిమానం దేశమంత్రమైన లేదు కాబట్టి. శరీరాభిమానం ఉండటం వల్లనే మనం ఎవరు కూడా ఎందులో మంచి ఇంట్లో మనం గ్రహించాం. ఒక పోటాటం, నాలుగు ద్రోణాలు ఇవన్నీ ఉంటాయి. పూర్వ ఎదుటి వాళ్ళలో చాలా తప్పుల్ని మనం పడుతూనే ఉంటాం. ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నర్సు గురించి మాట్లాడతాం, మన కళ్ళలో ఉన్న గోళం గురించి మాట్లాడతాం. ఇది మానవ సహజమైనటువంటి నైజం. దీనికి కారణం శరీరాభిమానం. నేను చాలా గొప్ప, నా ఎందులో నా రకాలు అని ఈ భేదభావం ఉన్నంత వరకు మనిషిలో ఈ అహంకారం ఉంటుంది. ఆ
అహంకారం ఉంటే మంచి లేదు, చెడు లేదు. కానీ బాబా గారు అక్కడ ఆయన శరీర అభిమానాన్ని పూర్తిగా తొలగించుకున్నవారు కాబట్టి నువ్వు నేను గురువు అంటే అలాగే అన్నారు. కాబట్టి శరీర అభిమానం త్యజించాలా అని మనసులో గట్టిగా నిశ్చయించుకునేవాడు చాలా తక్కువగా ఉంటారు. ఎవరైతే అలా గట్టిగా నిశ్చయించుకుంటారో వారు మాత్రం తప్పకుండా తమ అహంకారాన్ని వదులుకోగలరు. ఎవరైతే శరీర అభిమానాన్ని లేదా అహంకారాన్ని వదిలివేసుకోగలరో, తొలగించుకుంటారో వాళ్ళు మాత్రమే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్టు. అభిమానమే, శరీర అభిమానమే ఇది అహంకారం, అజ్ఞానంలో భాగం. ఇది ఉన్నంత వరకు మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగులు వేయలేము. ఆధ్యాత్మికంగా అడుగులు ముందు వేయకుండా మనం ప్రాముఖ్యతతోనే వెళ్ళిపోతే మళ్ళీ ఎటువంటి జన్మ వస్తున్న తర్వాత మనం తెలియదు. అదో సచరిత్రలు చెప్పినట్టుగా మేకగానో, కప్పగానో, పావుగానో ఏం జన్మ వస్తే తెలియదు మనం. కుక్క, పిల్లి, బల్లి అన్నీ ఉన్నాయి. కాబట్టి కనీసం మానవ శరీరం, మానవ జన్మ వచ్చిన దానికి నేను మనం సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటే కనీసం మనిషిగానే పోవాలా, మనిషిగా కనీసం వెళ్ళాలా అంటే శరీర అభిమానాన్ని సాధ్యమైన మేర మనం తగ్గించుకోవాలి. అహంకారం అనేది తగ్గదు అని బాబా గారు నిరహంకారం ఆయన ఆచరించి మరీ చూపించారు. ఒక మాట చెప్తారు అక్కడ, మనం ఎవరి వాళ్ళమైనా కావచ్చు. జాగ్రత్తగా మాట మంచి మాట. మనం ఎవరి వారమైనా కావచ్చు, లేదా ఎవరినైనా మనవారిగా చేసుకోవచ్చు. అంతేగాని ఇంతకంటే భిన్నంగా మాత్రం ఉండకూడదు. ఉంటే మోసాగడాన్ని మనం దాపలేము. ఎంతో మంచి మాట. రెండు కండిషన్లు. మనం ఎవరి వారమైనా కావచ్చు. ఎప్పుడవుతాం మనం ఎవరి వారమైనా? వారు చెప్పినట్టు మనం ఇంటేనే కదా, అంతే కదా. అప్పుడు వాళ్ళు మనం అనుకుంటారు. అంటే అక్కడ కూడా శరీరం మనం ఉంటుంది. రెండవది, ఎవరైనా మనవారిగా చేసుకోవాలి. ఎవరైనా మనవారిగా చేసుకోవాలంటే మనం కోపిస్తాను, మనం కొట్టాలంటే ఎవరు మనం భయపడరు. వాళ్ళతో మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో అంతే మంచిగా ఉంటారు. అంటే వాళ్ళు మనం ప్రేమిస్తేనే వాళ్ళు కూడా మనతో ప్రేమపడరు. అప్పుడు వాళ్ళందరూ మన వాళ్ళు. అప్పుడు కూడా శరీర అభిమానం ఉండకూడదు. కాబట్టి ఎవరినైనా మనవారిగా చేసుకోవాలన్నా లేదా మనం ఎవరి వారైనా ఉండాలన్నా శరీర అభిమానం అనేది తగ్గదు. కాబట్టి అహంకారం తగ్గదు అని తెలియజేస్తూ ఈ అధ్యాయంలో ఇన్ని మంచి విషయాలు మనకు 5వ అధ్యాయంలో చెప్తారు. ఇక్కడ మనం వివేకం, వైరాగ్యం అనుకున్నాము. ఎవరు మన గంభీర్ బాబా విషయం. వివేకం అంటే నిత్యానికి అనిత్యానికి మధ్య ఉన్న తేడా అని అనుకున్నాం. ఈ వివేకానికి కొద్దిగా విచక్షణ కూడా ఉండాలా. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గురువు వద్ద చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ గురువు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా అన్ని జీవుల్లోనూ దేవుడే ఉన్నాడు, దేవుడు తప్పించి రెండోది లేదు అని చెప్పాడు. ఈ విషయం ఈ శిష్యులందరూ బాగా విన్నారు. వాళ్ళు ఒకరికి ఈ మనసులో బాగా పోయింది. అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు, అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు, ఇదే మాట అనుకుంటూ పోతున్నాడు. సరే, ప్రతిరోజు ఉదయం నదికి స్నానానికి పోతున్నాడు. వీడు పోతున్నప్పుడు రాజుగారు ఏనుగు స్నానం చేసి మామిడివాడు ఏనుగు తీసుకొస్తున్నాడు. మామిడివాడు ఏనుగు కనిపిస్తున్నాడు, ఏనుగు వస్తుంది, వీడు ఎదురుపోతున్నాడు. మామిడివాడు చెప్తున్నాడు, దూరంగా పోయి ఈ శిష్యుడు దగ్గర అందరూ శిష్యుడు పక్కపోయారు. కానీ ఈ శిష్యుడు మనసులో ఏం చెప్పాడు, గురువు గారు అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు, అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు అన్నాడు కదా. ఇద్దరు మాత్రం పక్కకు పోవడం లేదు. వాడు పక్క పోయి పిలుస్తున్నారు. సరే బాబు పక్క రాదా అని ఏమన్నాడు. ఏనుగు దానికి పొగలు ఎక్కువ అంట, పనులతో నిన్ను కొట్టదా బాబు, దూరం ఎడమంటున్నాడు కదా. అంటే అదేంటది, గురువు గారు చెప్పారు కదా అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, ఏనుగులో దేవుడు ఉన్నాడు, దేవుడు కొడతాడా అని ఎదురుగా పోయాడు. ఆ ఏనుగు ఏం చేసింది, తొండతో చుట్టి విసిరేసింది, నడుము విరిగినంత పని అయింది. సరే కాస్త చెప్పలేదు, బయటపడ్డాడు. అప్పుడు పక్కన చెప్పారు, అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు కరెక్టేను, మరి మామిడివాడు కూడా దేవుడు ఉన్నాడు కదా. ఆ మామిడివాడు ఏం చెప్తున్నాడు, దూరంగా పోమని చెప్తున్నాడు కదా, నువ్వు దూరంగా పోలేదు. కాబట్టి కొద్ది వివేకానికి తోడుగా కొద్దిగా విచక్షణ కూడా అవసరం. పావులో దేవుడు ఉన్నాడు కరెక్టే, తేలులో దేవుడు ఉన్నాడు కరెక్టే. పావులో దేవుడు ఉన్నాడని మనం పావు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతామా? పొట్టలో పావుంటే నమస్కారం పెడుతున్నాం. పొట్టలో బయటకు వస్తే
అన్నీ కూడా స్వభావానుసారం ప్రవర్తిస్తాయి. ఆ స్వభావం ఏర్పరిచింది భగవంతుడే. కానీ భగవంతుడు వాటికి ఏ శరీర స్వభావాన్ని ఇచ్చాడో అవి ఎలా ప్రవర్తిస్తున్నాయి. కానీ మనం కూడా వాటి స్వభావాన్ని ఎరిగి మనం జాగ్రత్తగా ఉండాలి. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు, మంచి మాట. కానీ ఆయా జీవుల శరీర స్వభావాన్ని బట్టి మనం మలుసుకోవాలా అని అది కొద్ది విచక్షణ కూడా అవసరం, కాస్త తెలివితేటలు కూడా అవసరం. ఇక వైరాగ్యం అంటే ఎక్కడుందంటే, వైరాగ్యం అంటే మానసిక వైరాగ్యం. ఏదైతే అనిత్యాన్ని గ్రహించామో ఇక మళ్ళీ దాని వైపు మనం మనసు పెట్టకుండా అనిత్యాన్ని మొత్తం తీసుకొచ్చి నిత్యమైనటువంటి భగవంతుడు గురువు పాదాల వైపు మరణించి అక్కడ మనసును స్థిరంగా ఉంచడంలో వైరాగ్యం. ఇది మానసిక వైరాగ్యం. ఈ మానసిక వైరాగ్యం సంతరించుకోకపోతే మనం కాషాయ వస్త్రాలు వేసుకున్నాం లేదా కోపం ధరించినా అది వైరాగ్యం లెక్క రాదు. ఇంకో చిన్న కట్టింటాయి. ఒక గురువు దగ్గర శిష్యుడు ఉన్నాడు, చాలా గురువు నేర్పించాడు. గురువు హిమాలయానికి తీర్థయాత్ర పెట్టు శిష్యుడికి అన్ని చక్కగా చెప్పించి ఆయన నేను మళ్ళీ వస్తాను జాగ్రత్తగా పెట్టాడు. నువ్వు సాధన చేసుకున్నాను. సరే ఈ శిష్యుడు కూడా ఆ ఊరు పక్కనే ఉండే చిన్నపాటి అడవిలో వెళ్ళి అక్కడ చిన్న గుడిసి వేసుకొని ఈయన సాధన చేసుకున్నాడు. ఎంత మంచి శిష్యుడు అంటే ఆయన ఉన్నది రెండో కౌపినాలు. ఒక కౌపిని ధరించేవాడు రెండో కౌపినాన్ని ఉతికి దాని మీద ఆరేస్తున్నారు. ఎప్పుడు భగవద్ధ్యానం అక్కడ ఉంటున్నాడు. బాగానే ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎలుకొచ్చింది. ఎలుకొచ్చి ఆరేసినటువంటి ఆ కౌపినాన్ని అది కొట్టేస్తుంది. ఇంకా పనికిరాదు కదా. నేను మళ్ళీ పక్కరోజు ఊళ్ళోకి వెళ్ళేవాడు. అయ్యా నా పాప వస్తాను. ఒక రోజు ఇచ్చాడు, 2 రోజులు ఇచ్చారు. నేను రోజు పోతుంటే ఇక్కడే లేక రోజు కొడతామని వచ్చి ఆరేసిందాన్ని. నేను రోజు పోతుంటే వాడు అడిగారు, అయ్యా నీ సమస్య ఏంటి? రోజు వస్తున్నాను అంటే ఏం చేశాను, కోపం ఆరేస్తున్నాను, ఎలుకొచ్చి కొట్టేస్తాను. ఓహో మీ సమస్య ఎందుకన్నా స్వామి ఒక పిల్లిని తెచ్చుకో స్వామి అన్నారు. ఆలోచన బాగుంది కదా, ఒక పిల్లిని తెచ్చుకున్నాను. పిల్లి పుడుచుగా ఉంటుంది, పిల్లి వల్ల ఎదుగు రావడం లేదు, కోపం వస్తే. కానీ సమస్య ఎక్కడ వచ్చింది, పిల్లికి పాలు కావాలి కదా. సో మళ్ళీ పిల్లికి పాలు ఎక్కడ చేస్తాను నేను, మళ్ళీ ఊళ్ళో వెళ్ళాను. అయ్యా పిల్లి పాలు పోయింది. 1 రోజు పోసారు, 2 రోజులు పోసారు. ప్రతిరోజు వస్తుంటే అయ్యా నీ సమస్య ఏంది? ఓహో పిల్లికి పాలు కావాలా, ఒక ఆవు పెంచుకోసమే నీకు పాలు కావాలని వస్తాయి కదా. ఇది బాగుంది. ఒక ఆవుని తీసుకొచ్చుకున్నాను. ఆవు పాలిస్తుంది, పిల్లి పాలు తాగుతుంది, పిల్లి కాపలా ఉంటుంది, ఎదురు రావడం అవుతుంది, బాగానే ఉంది. సమస్య ఎక్కడ వచ్చింది, ఆవుకి గట్టి ఎవరు ఎలా మళ్ళీ ఊరు వెళ్ళిపోయినాడు. సరే గట్టి ఇచ్చారు, 2 రోజులు ఇచ్చారు, 3 రోజులు. నేను మా ఆయన రోజు పోతుంది. స్వామి రోజు వస్తాను స్వామి, ఏం సమస్య? అది ఆవు గట్టి. ఆవు గట్టి కావాలన్నా 1 ఎకరాన్ని చదువు చేసుకుని సాగు చేసుకో స్వామి. ఇది బాగా నచ్చింది. వచ్చినాడు, ఒక మనిషిని పెట్టుకున్నాడు, దాన్ని చదువు చేసుకున్నాడు, సాగు చేసుకున్నాడు. గడ్డి వస్తుంది, ధాన్యం కూడా వచ్చింది, ధాన్యం తీసుకొచ్చుకొని గుడిసెలో వస్తున్నాడు. ఇప్పుడు గడ్డి ఉంది, గడ్డితో ఆవుకి ఆహార గడ్డి ఉంది, ఆవు పాలిస్తుంది, పిల్లి పాలు తాగుతుంది, ఎరుక రావడం లేదు, నేను కోపం బాగానే ఉంది. సమస్య ఎక్కడైంది? ఇప్పుడు ఈ ధాన్యాన్ని ఇంటిని చూసుకునేందుకు ఒక మనిషి అవసరమైంది. ఇప్పుడు మరి ఊరికి పాటించారు, అంటే చక్కగా పొలం సాగు చేసుకున్నావు, నీకు ఆ ధాన్యాన్ని కానీ ఇంటిని జాగ్రత్తలు చూసుకోవాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొస్తామని అన్నా. ఇది బాగుందనుకోని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మ వచ్చింది, ఎకరం కాస్త 4 ఎకరాలు అయింది. చిన్న గుడిసి కాస్త చిన్నపాటి ఇల్లు వేసుకున్నారు, చక్కగా సాగు చేసుకుంటారు. ధాన్యం వస్తుంది, గడ్డి వస్తుంది, ఆవు ఉంది, పిల్లి ఉంది, ఎదుటి వల్ల భయం లేదు. ఇప్పుడు గోపురాలు కాదు, మంచి వస్త్రాలు అవసరమైనవి. నీటికైనా ఒక 2 గోపురాలు ఉన్నటువంటి ఒక సన్యాసి కాస్త చక్కగా మళ్ళా గ్రోత్ అయిపోయాడు. ఈ గురువు చాలా ఏళ్ళ తర్వాత ఊరికి వెనక్కి వస్తున్నాడు. ఇక్కడ మనం వదిలిపెట్టిపోయాం, మనల్ని ఏం చేస్తున్నాం మనం చూద్దామని వస్తే ఆ గుడిసె లేదు, ఒక చిన్నపాటి ఇల్లు ఉంది, ఒక మోస్తరు ఇల్లు. ఇక్కడ మనల్ని చూస్తే అయ్యగా దర్జా కాలం కాలేసుకొని కూర్చోవాలి. ఎవరెవరే నువ్వు గారు ఏంటి ఇదంతా, నేను చెప్పింది ఏమైందంటే లేదు గురువు గారు, నేను అంటే ఉన్నాను, ఆ కౌపినాన్ని కాపాడుకోవడం కోసం ఇవన్నీ అవసరమైనవి. పిల్లి అవసరమైంది, ఆవు అవసరమైంది,
భార్య అవసరమైనది అని చెప్పాడు. అలా అవుతుంది. మానసిక వైరాగ్యం రాకపోతే కేవలం కౌపీనం ధరిస్తానో సన్యాసం ఆకారం ధరిస్తానో అది రాదు. మానసిక వైరాగ్యంగానే ఉండాలి. మానసిక వైరాగ్యం కాబట్టి దేవిదాసు గొప్పలని నూరించాడు. పూర్తి వైరాగ్యం కాబట్టి బాబా గారు నూరించిన రోజు అల్లాహ్ అన్నాడు. 120 రోజులు కూడా అల్లాహ్ అని అన్నాడు. కాబట్టి భగవంతుడు ఎవరినైతే ఆయన ఆశీర్వదించుకుంటాడో భగవంతుడు అనుగ్రహం ఏ రోజులో వస్తుందంటే రోజులకి మనం మానసిక వైరాగ్యాన్ని సంతరించుకునే విధంగానే ఉంటుంది. కాబట్టి దేనికి భయపడకుండా బాధపడకుండా గురువుని సంపూర్ణంగా విశ్వసించి మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన నిర్ణయాన్ని వదిలేసి ఆయన నిర్ణయానుసారం కనుక మనం జీవించసాగితే మన మానసిక పండితులను బట్టి వివేకాన్ని వైరాగ్యాన్ని పరమశాంతిని ప్రసాదిస్తారు సద్గురు. అప్పుడు సద్గురు బాబా. ఒకసారి బాబాను ఆశ్రయించిన తర్వాత ఒకసారి ఆయన మనం పట్టిస్తున్నారు. ఆయన ఏంటి పెట్టకూడదు. అన్నింటికైనా మనకు అండగా ఉన్నారు. బాబా గారు కోరుతున్న శ్రద్ధ, బాబా గారు కోరుతున్న సబూరి, ఈ రెండింటిని మనం అందరం బాబా గారికి సమర్పిద్దాం. దీంతో శ్రీ సాయి పునఃప్రకటన ఆయన 5వ అధ్యాయం సంపూర్ణమైంది. వచ్చే వారం 6వ అధ్యాయంలో అసలు బాబా గారు మసీద్ ఎలా పునరుద్ధరణ చేశారు, అప్పుడు ఎలా ఉండిందండి, గోధుమతో ఉండింది, స్లాబ్ పడిపెట్టుగా ఉండింది. అంత శిథిలమైన మసీద్ని ఎలా దాన్ని బాగు చేసుకున్నారు, ఆ మసీదులో ఫ్లోరింగ్ నేల ఎలా శుద్ధం చేసుకున్నారు. ఇప్పుడు మనందరం కూర్చుని ద్వారకా మసీదు ముందు రేకుల మండపం, సభ మండపం అది ఎలా తయారైంది ఇత్యాదులన్నీ మనం 6వ అధ్యాయంలో దర్శించుకున్నాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मङ्गलानि भवन्तु. ओम शांति शांति शांति. सर्वं श्री साईनाथार्पणमस्तु. शुभम